నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. బీహార్లో ఎన్డీఏ రాబోతుందని సర్వే మనకు వచ్చిన సమాచారం. అయితే ఇటు జూబ్లీ హిల్స్లో కూడా కాంగ్రెస్ రాబోతుందని సర్వే ద్వారా మనకు వచ్చిన సమాచారం. మొత్తానికి ఏం జరగబోతుంది? ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ షణ్ముఖ్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. షణ్ముఖ్ గారు నమస్కారం. నమస్కారం అండి. మొత్తానికి చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు బీహార్లో ఎన్డీఏ కూటమి రాబోతుందని మనకు వస్తుంది. అయితే ఇటు జూబ్లీ హిల్స్లో అయితే కాంగ్రెస్ కూడా రాబోతుందని పై చెయ్యనని మనకు వస్తుంది. ఏమంటారు దీని మీద, రెండింటి మీద? ముందుగా అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ టు బీహారు రాజకీయాలలో ఎన్డీఏ విజయకేతనం అని చెప్పేసి అన్ని సర్వేలు ఇస్తూ ఉన్నాయి. మరొక వైపు తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవబోతూ ఉంది అని చెప్పేసి అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. కాబట్టి అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ టు బీజేపీ అండ్ కాంగ్రెస్. ఇకపోతే బీహారు రాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు దేశ రాజకీయాలలో చక్రం తిప్పబోతూ ఉన్నారు అనేది ఖచ్చితంగా నొక్కి ఒక్క నుంచి చెప్తున్నాను. ఎందుకంటే నితీష్ కుమార్ గారు ఈరోజు చిరాగ్ పాస్వాన్ కానీ నితీష్ కుమార్ గారు కానీ ఎన్డీఏ అలయన్స్లో ఉండడం జరిగింది. మరి 2020 సార్వత్రిక ఎన్నికలలో అదే ఎన్డీఏ అలయన్స్కి 125 స్థానాలు రావడం జరిగింది. మహాగఠబంధన్కి 108 స్థానాలు రావడం జరిగింది. ఇతరులకి 10 స్థానాలు రావడం జరిగింది. అంటే స్లైట్ మెజారిటీతో, అంటే ఇరు పక్షాలు డి అంటే డి అని 2020 సార్వత్రిక ఎన్నికల్లో జరగడం జరిగింది. ఇప్పుడు కంప్లీట్గా అన్ని సర్వేలు 130కి పైగా, అంటే మామూలుగా 122 మ్యాజిక్ ఫిగర్ అనుకుంటే బీహార్ ఎన్నికలలో దాదాపు అన్ని సర్వేలు 130కి పైగా భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం జరిగింది. అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీహార్ రాష్ట్రంలో అవతరించబోతూ ఉంది అని చెప్పేసి ఒకానొక సర్వే, ప్రముఖ సర్వే కూడా చెప్పడం జరిగింది. ఈరోజు నితీష్ కుమార్ గారి పార్టీ, చిరాగ్ పాస్వాన్, అదేవిధంగా ఎన్డీఏ, మరొక వైపు ప్రశాంత్ కిషోర్, ఆర్జేడీ, కాంగ్రెస్, ఎంఐఎం అంటే ముస్లిం సంబంధించినటువంటి పార్టీలు. మరి ఈ మహాగఠబంధన్కి దాదాపు 75 నుంచి 100 స్థానాలు రాబోతూ ఉన్నాయి అని చెప్పేసి అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. మరి ఈరోజు మరొక్కసారి బీహార్లో ఎందుకంటే చివరి వరకు బీహార్లో మిత్రపక్షంగా గోడ మీద పిల్లిలాగా వ్యవహరించారు నితీష్ కుమార్ అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆయన గతంలో ఇదే లాలూ ప్రసాద్ యాదవ్ గారి యొక్క కుమారుడు తేజస్వి యాదవ్తో పొత్తులో పెట్టుకొని అధికారంలోకి రావడం జరిగింది. మరల వాళ్ళ మధ్య విభేదాలు విభజించి, సో ఇదే బీజేపీ హైకమాండ్ కూడా చివరి వరకు మా సైడు నుంచి ఈ వ్యక్తి ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పేసి కూడా ఎక్కడా చెప్పలేదు. కేవలం నితీష్ కుమార్ గారు యొక్క ప్రెజర్ మేరకే బీజేపీ పార్టీ నితీష్ కుమార్ గారి యొక్క నాయకత్వంలోని ఈసారి బీహార్ రాష్ట్రంలో మేము ఎన్నికలకు వెళ్తా ఉన్నామని చెప్పేసి అమిత్ షా గారి చేత చెప్పించడం జరిగింది. మీరు చూడండి, ఈరోజు బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉంటే మోడీ గారు ఎన్ని పర్యటనలు చేశారు, అమిత్ షా గారు ఎన్ని పర్యటనలు చేశారు, ఇటువైపు రాహుల్ గాంధీ గారు ఎన్ని పర్యటనలు చేశారు, ఏ కాన్సెప్ట్ మీద, అంటే ఏ కంటెక్స్ట్ మీద వాళ్ళు ఎన్నికల ప్రచారం నిర్వహించారనేది మనం చూసుకున్నట్లయితే ఈరోజు బీహార్ రాష్ట్రంలో చాలామంది పక్క దేశీయులు చొరబడ్డారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతాల ద్వారా ప్రతి ఒక్కరికి డబ్బులు వేయడము, అంటే ఎన్డీఏ అలయన్స్ తరపున. మరి ఈరోజు నారా లోకేష్ గారిని కూడా అక్కడ ఎన్నికల ప్రచారం, ఆయన ఏ కంటెక్స్ట్లో అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది అంటే, ఈరోజు నేను ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా రాలేదు, నేను ఒక భారతదేశ పౌరుడిగా బీహార్ రాష్ట్రంలో కూడా యువతకు ఉద్యోగాలు రావాలి, ఇక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ జరగాలి అని ఒక ప్రచారం చేయడం కోసం నేను ఇక్కడికి వచ్చానని చెప్పేసి నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. సో ఆయన కూడా ఈరోజు బీహార్ రాష్ట్ర ఎన్నికల్లో వన్ ఆఫ్ ది స్టార్ క్యాంపెయినర్గా నిలవడం జరిగింది. మరి ధర్మేంద్ర ప్రధాన్ గారు అతి ముఖ్యంగా ప్రాధాన్యత వహించారు బీహార్ రాష్ట్రానికి సంబంధించి. మరి మరొకసారి నారా లోకేష్ గారు. ఈరోజు మీరు చూడండి, వాజ్పేయి అద్వానీ ద్వయంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు సన్నిహిత సంబంధాలు ఏ విధంగా ఉన్నాయో, ఈరోజు సాలిడ్ మిత్రపక్షంగా దేశంలో భారతీయ జనతా పార్టీ కంటే ఎన్డీఏలో ఉంది అని అంటే కళ్ళు మూసుకొని చెప్పే విధంగా ఉంది, ఎవరైనా ఉంది ఆ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన. అంటే ఇక్కడ నథింగ్ బట్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి ఏం కావాలో అన్నీ ఇచ్చాం. ఈరోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది అని అంటే ఆంధ్ర నుంచి సపోర్ట్ ఇవ్వడం జరిగింది, అంటే ఒక సాలిడ్ మిత్రపక్షం. మరి ఆంధ్ర నుంచి ఢిల్లీకి అన్నీ ఇస్తున్నాము. మరి గత 5 ఏళ్లలో మీరు ఇదే భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష హోదా 15 ఏళ్ళు వల్ల 10 ఏళ్ళు ఉండాలా అన్నీ వాళ్ళు చెప్పాల్సినవన్నీ చెప్పినారు. చెయ్యకపోగా గత 5 ఏళ్లలో
రాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోయింది కాక ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారిద్దరు ద్వయంతో అటు భారతీయ జనతా పార్టీ కూడా పొత్తులేకి రావడం ద్వారా ఈరోజు ఢిల్లీ ఆంధ్రప్రదేశ్కి ఏమిచ్చిందో తెలియదు, కానీ ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ ఏమిచ్చింది అనేది దేశ ప్రజలందరూ చూస్తున్నారు కూడా. ఈరోజు మహారాష్ట్ర ఎన్నికల క్యాంపెయిన్లో పవన్ కళ్యాణ్ గారు పార్టిసిపేట్ చేశారు. మరి అదేవిధంగా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారు. ఈరోజు బీహార్ రాష్ట్రంలో నారా లోకేష్ గారు ప్రచారం చేశారు. అంటే మీకు ఎన్ని పనులు కావాలో అన్ని పనులు ఆంధ్రప్రదేశ్ నుంచి మా నాయకులు చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను కూడా కోరుతూ ఉండేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ హైకమాండ్కి కానీ ఈ బీహార్ రాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత మీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకా చాలా చేయాల్సి ఉంటుంది. ఈరోజు ఢిల్లీ మాకేమి ఇచ్చిందని మేము చూడట్లేదు. ఢిల్లీ మీరు అక్కడ సేఫ్గా ఉండండి, మేము మీకు ఏం కావాలో చేస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా స్టార్ క్యాంపెయినర్లుగా వీళ్ళు రావడం జరుగుతూ ఉంది. ఇది రాష్ట్ర ప్రజలందరూ గుర్తుంచుకోవాలి. ఒకవేళ భవిష్యత్తులో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ కానీ అన్యాయం చేయాల్సి వచ్చింది అనే ఆలోచన చేసింది అంటే ఇంకా క్షమించరానటువంటి నేరము అని చెప్పేసి నేను నొక్కి ఒక్కానిస్తూ చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు మా రాష్ట్రం కోసము, కేవలం మా రాష్ట్రం కోసము నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక్కటై మీకు ఏమి కావాలో నారా లోకేష్ గారు కూడా యాడ్ అయ్యి ఈరోజు మీకు యోగాంధ్ర కానీ జిఎస్టీ క్యాంపెయినింగ్ కానీ ఎవరండి ఈరోజు దేశం మొత్తం మీద చేసినది, దేశం మొత్తానికి తెలిసేలా చేసినది ఎవరు? నారా లోకేష్ గారు కదా. యోగాంధ్ర వైజాగ్లో నిర్వహించి దాదాపు 5 లక్షల మందితో నిర్వహించి ఈరోజు ప్రపంచం మొత్తం వైజాగ్ అంటే ఒక శాంతి నగరం అని చెప్పేసి నరేంద్ర మోడీ గారి యొక్క ఏదైతే ఆ ఇష్టమైన యోగా ఉందో ఆ యోగాని ఈరోజు ప్రమోట్ చేసినది వరల్డ్ వైడ్ ఎవరండి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అదే జిఎస్టీ మీరు ఏదైతే జిఎస్టీ తగ్గించారో ఆ జిఎస్టీని దాదాపు కొన్ని వేల మీటింగ్లు పెట్టేసి క్యాంపెయినింగ్ నిర్వహించి చేసినది ఎవరండి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఇన్ని చేసినటువంటి మీరు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేయాలని చూస్తే ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించడు అని నేను సవినయంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. గతానికి రాజకీయాలలో సమీకరణాలు ఎప్పటికెప్పటికూ మారుతూ ఉంటాయి. రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది అని అంటే ఎవరి వల్ల అండి? చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు, వారి యొక్క బలం. సో 2 కర్రలుగా ఈరోజు నిలబడ్డారు. మరి ఈరోజు బీహార్ రాష్ట్రంలో ఇండివిజువల్గా మీకు పొలిటికల్ స్టేక్ ఉందంటే మీరు కానీ ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించాలని చెప్పేసి మీకు ఒక పొలిటికల్ స్టేక్ ఉంది. అది నెరవేర్చుకోబోతున్నారని చెప్పేసి ఇప్పుడు వస్తున్నటువంటి సర్వేల సమాచారం. మరి నితీష్ కుమార్ గారు కూడా ఈసారి సీఎం అభ్యర్థిగా మీరు ప్రకటిస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి. పోతామని చెప్పి ఎన్నికలు పోయారు. మరి ఈరోజు సాలిడ్ మిత్రపక్షంగా చంద్రబాబు నాయుడు గారు మీకు అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. ప్రతి ఒక్క మీటింగ్లోనూ నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి పాలసీలను కానీ నిర్ణయాలు కానీ ప్రపంచంలోనే బలమైన నాయకత్వం అని చెప్పేసి కొనియాడుతున్నారు. ఎందుకు? ఈరోజు మీరు మాకు సపోర్ట్ చేస్తున్నారు, మేము మీకు సపోర్ట్ చేసుకుంటున్నాం, పరస్పర మిత్ర వైఖరి ఉంది కాబట్టి. ఒకవేళ ఈరోజు మీరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ, అమిత్ షా గారు అని, ఇక్కడ ద్వంద్వ వైఖరి విధానం అవలంబిస్తే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క రాజకీయాలు మీకేందో తెలుసు. భారతీయ జనతా పార్టీకి బాగా తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు మీరు పొత్తులో ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మద్దతు ఇస్తే, ఇదే హిందూ ధర్మం ప్రకారం దేవుడు అందరినీ చూస్తూ ఉంటాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తుంటాడు, దేవుడు అన్నీ చూస్తుంటాడు, ప్రజలు ఆశీర్వదిస్తేనని చెప్పేసి. అదే ప్రజలు అన్నీ సున్నితంగా గమనిస్తూ ఉంటారు. భారతీయ జనతా పార్టీ ఇది ముఖ్యంగా గమనించుకోవాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు మీరు చెడును ప్రోత్సహించినా సరే, మంచిని ప్రోత్సహించినా సరే, మంచిని గుర్తిస్తారు ప్రజలు, చెడును గుర్తిస్తారు. అంటే పిల్లి పాలు తాగుతుంటే ఎవరు చూడలేదు కదా అని చెప్పేసి మీరు అనుకోవద్దండి. ప్రతి ఒక్కటి ప్రజలు సున్నితంగా గమనిస్తూ ఉంటారు. ఈరోజు భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో ఎంత శాతం ఓట్లు ఉన్నాయనేది, భారతీయ జనతా పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు ఇక్కడ గెలుపొందడం జరిగింది, ఎన్ని ఎమ్మెల్యే సీట్లు గెలుపొందడం జరిగింది, ప్రతి ఒక్క నామినేటెడ్ పోస్టులో కానీ, అంటే ప్రతి ఒక్క కార్పొరేషన్ కానీ, నామినేటెడ్ పోస్టులో కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ప్రతి ఒక్క విషయంలో అంటే దామాష ప్రకారం ఏదైతే ఆనాడు మీరు పొత్తులో పోవడానికి పెట్టుకున్నారో దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఒకవేళ జరగరాంది జరిగితే
ఆనాడు కాంగ్రెస్ పార్టీ అర్ధరాత్రి పూట పార్లమెంటు డోర్లు మూసేసి రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే విభజించారో మరొక్కసారి చెప్తున్నానండి. ఇది నా మాట కాదు, అగైన్ ఐఎమ్ సెయింగ్, ఇది నా మాట కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసులో ఉన్నటువంటి మాట చెప్తున్నా, వాళ్ళ మాటగా చెప్తున్నా. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే అర్ధరాత్రి తలుపులు మూసేసి పార్లమెంటు తలుపులు మూసేసి రాష్ట్రాన్ని విభజించారో ఈనాడు కాంగ్రెస్ పరిస్థితి రాష్ట్రంలో ఏ విధంగా ఉందో అదొక్కసారి గుర్తుకు చేసుకోవాలని చెప్పేసి సవినయంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా హెచ్చరిస్తున్నాం కూడా. ఎందుకంటే ఇక రాష్ట్రానికి అన్యాయం చేస్తే అవతల ఏ పార్టీ అయినా మేము ఉపేక్షించబోమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో కసిగా ఉన్నారు. ఈసారి అల్లాటప్ప కాదు, ఈసారి కసిగా ఉన్నారనేది అయితే గుర్తుంచుకోవాలి హైకమాండ్ అనేది అయితే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. సార్ ఇప్పటివరకు ఇది ఏపీలో జరిగింది ఓకే. ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికల్లో సర్వే చెప్తుంది ఓకే కాంగ్రెస్ అని. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు మాదే వస్తుందని వాళ్ళు పోటీకి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నేను గతంలో చాలా వీడియోలో చెప్పడం జరిగింది. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే మనం మాట్లాడుకున్నట్లయితే జరిగినటువంటి ఉప ఎన్నికలలో రూలింగ్ పార్టీకే ఎడ్జ్ ఉంటుంది అని చెప్పేసి చాలాసార్లు చెప్పడం జరిగింది. దానికి 4 ఉదాహరణలుగా చెప్పడం కూడా జరిగింది. అంటే దుబ్బాక నియోజకవర్గంలో జరిగినటువంటి ఉప ఎన్నిక అయితేనేమి, మునుగోడులో జరిగినటువంటి ఉప ఎన్నిక అయితేనేమి, హుజూరాబాద్లో జరిగినటువంటి ఉప ఎన్నిక అయితేనేమి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో జరిగినటువంటి ఉప ఎన్నిక అయితేనేమి, మరి ఈ 4 ఉప ఎన్నికలలో ఏ పార్టీ గెలిచింది గతంలో అనేది ఒక్కసారి ప్రజలు రీకాల్ చేసుకోండి. కాబట్టి ఉప ఎన్నికలలో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎప్పుడైనా రూలింగ్ పార్టీకి ఎడ్జ్ ఉంటుందనేది ఇది జగమెరిగినటువంటి సత్యం. ఈరోజు వాళ్ళు బిజినెస్ చేసుకోవడం కోసము జనాలను తిమ్మిని చేసి గందరగోళానికి గురి చేయడం తప్ప రూలింగ్ పార్టీకి ఎడ్జ్ ఉంటుందని చెప్పేసి మనం గతంలోనే చెప్పడం జరిగింది. ఈరోజు పోలింగ్ శాతం చూడండి, 48% మించలేదు. 48% మించలేదు. మనం గతంలో కూడా చెప్పడం జరిగింది. జిహెచ్ఎంసీ పరిధిలో ఎన్నికల చరిత్రలో 50% మించి పోలింగ్ ఎప్పుడు జరగలేదు. ఉప ఎన్నికలలో ఇంకా పెరగాలి. ఎందుకు అదే పోలింగ్ నమోదైంది అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదనుకోవాలి, లేదా జనాలకు ఒక స్పష్టమైన అభిప్రాయమైన వచ్చి ఉండాలి. కాబట్టి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి చెప్తా ఉన్నాయి. సో అగైన్ ఐఎమ్ సెయింగ్ అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ టు ఎన్డీఏ, బీహార్, అట్ ది సేమ్ టైం జూబ్లీ హిల్స్, తెలంగాణ, కాంగ్రెస్ అని చెప్పి చెప్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.